Hi, very good afternoon. This is Dr. Harish, MD General Physician, Treatment Range Hospital, Road number 4, KPHP. సో మన ముందు వీడియోలో మాట్లాడుకున్నాము కాళ్ళ వాపులు అది దేని వల్ల వస్తుంది అనేది. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే కాళ్ళ వాపులు వచ్చిన వాళ్ళు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. సో యూజువల్లీ ఫస్ట్ డైట్కి వస్తే మనం చాలా ఉప్పు తగ్గించుకోవాలండి. మనం తినే పదార్థాల్లో ఉప్పు చాలా మటుకు తగ్గించుకొని తినాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మనకి ప్రోటీన్ యూజువల్ గా మనకి ఈ పప్పుల్లోను పల్సెస్ అంటాం కదండి, పల్సెస్ లోను లేకపోతే ఎగ్స్ కానీ లేకపోతే ప్రోటీన్ పౌడర్ కానీ అటువంటి ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చి బట్టలు కొంచెం అంటే లైక్ లూజ్ క్లోతింగ్స్ వేసుకోవాలి, అంటే లూజ్ ప్యాంట్స్ కానీ అటువంటివి వేసుకోవాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకోవాలి. అండ్ మోస్ట్లీ ఫస్ట్ మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఆ కాళ్ళ వాపు దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కాళ్ళ వాపు రావడానికి మనకి లివర్ వల్ల రావచ్చు, కిడ్నీల వల్ల రావచ్చు, కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ బ్లడ్ క్లాట్ అయితే రావచ్చు, లేకపోతే కొంతమందికి ఏంటంటే కాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది, సెల్యులైటిస్ అంటాం, దాని వల్ల రావచ్చు. అది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ని అయితే కలవాల్సి వస్తుంది. చాలా మంది ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కాళ్ళ వాపులు వచ్చినాయి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పండి అంటే వాళ్ళు జస్ట్ ఒక డయూరిటిక్ ఇస్తున్నారు. డయూరిటిక్ అంటే ఏం లేదండి, జస్ట్ మన వాపుని మనకి తగ్గిస్తుంది. ఎలా అంటే ఆ డయూరిటిక్ వేసుకున్నాక చాలా మందికి యూరిన్ అనేది ఎక్కువ వస్తుంది, దానివల్ల కాళ్ళ వాపు అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ని కలిసాకే అది ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.